అక్కడ కూడా క్యాష్ ఉండాలి కదా ఆయన దగ్గర కూడా, లేక ఏదో గొడ్డలు పూడ్చారు. వాళ్ళు నూనె పండించి రైతు అంత లీటర్ ఇవాళ లీటర్ అంత ఒకసారి గమనించాలి. మంగళూరు 10 వేస్తున్నాడు, సాగలు 10 వేస్తున్నాడు, కుమ్మరోడు 10 వేసేస్తున్నాడు, వ్యాపారస్తులు కూడా 10 వేసేస్తున్నాడు. కొత్త వాళ్ళు ఎట్టుకుని మొన్న గేదెలు కాసుకుంటే పిల్ల ఉంది బెర్లెక్క అంటే తిరుగుతుందంటే ఏ ప్రభుత్వంలో పెరగడం తగ్గదండి. మళ్ళీ వచ్చారంటే రోడ్ల గురించి చూస్తారా? ఎవరు ముసిదండి ఇప్పుడు ఏం చెప్తాం. రాబోయే 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి. అసలు అభివృద్ధి ఎక్కడ జరగలేదు అని అంటారు. అభివృద్ధి జరగలేదు. మొన్న ఈ రోడ్లన్నీ గుంటలు అడిపోయి మళ్ళీ పూడ్చారు. అక్కడ కూడా క్యాష్ ఉండాలి కదా ఆయన దగ్గర కూడా, లేక ఏదో గొడ్డలు పూడ్చారు. రోడ్లు అయితే వేయలేదు, గుంటలు పూడ్చారు. బాగానే ఉంది. ప్రస్తుతం ఎన్నికల్లో మరలా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? కోరుకునేది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఎక్కువ శాతం లేబరు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు? ఇక్కడ జగన్ గారు గవర్నమెంట్లో అందరూ 10 వేస్తున్నారు కానీ అభివృద్ధి అన్నది ఎక్కడ కనపడలేదండి. ఇక్కడ పరిశ్రమలు అసలు ఏమీ లేవు అసలు. అంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అని అంటున్నారు. ఇప్పుడు ఆటో ఉందండి, అదే ఆటో అండి. నాకు 10 వేస్తున్నారు, మంగళూరు 10 వేస్తున్నాడు, సాగలు 10 వేస్తున్నాడు, కుమ్మరోడు 10 వేసేస్తున్నాడు అండి, వ్యాపారస్తులు కూడా 10 వేసేస్తున్నాడు అండి. వాటి వల్ల ఉపకారం ఏముందండి? పథకాల వల్ల ఉపయోగం లేదు, అసలు ఉపయోగం ఏమీ లేదండి. అసలు అభివృద్ధి లేదండి. రోడ్లన్నీ మార్గం పోయినాయి, మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నాం. రెండవది ఒక రాజధాని అంటే ఏమీ లేదు ఇక్కడ. రాజధాని లేదు. 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని కట్టలేదు ఇంతవరకు కట్టలేదండి. అంతేను చంద్రబాబు నాయుడు గారు వస్తారని మేము ఆయన వస్తే ఇవన్నీ అవుతాయండి. కంపల్సరీ ఆయన వస్తే జరుగుతాయి, అన్నీ జరుగుతాయని మేము అనుకుంటున్నాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కదా, వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ప్రభావం గట్టిగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రెండు వల్ల కంపల్సరీ టీడీపీ వస్తుంది. ఒకరి వల్లనే మొన్న కూడా క్యాబ్లో ఇడిపోయిన వల్లనే పోయింది అనుకుంటాం. జగన్ గారు చూద్దామని అందరూ వేసామండి ఓట్లు. అంటే మేము చేసే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల వల్ల 175కి 175 సీట్లు వస్తాయి ఈసారి అని చెప్పి. రావు, రావు అసలు 40 సీట్లకి వస్తున్నా కష్టం. 40 మా సర్వే ప్రకారం మేము ఆటోలో ఎవరండి ఆటో పాసింజర్లు కూడా ఎక్కించుకుంటాం, పాసింజర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు నూనె పండించి రైతు అంత లీటర్ ఇవాళ లీటర్ అంత ఒకసారి గమనించాలి. జగన్ వస్తేనే అభివృద్ధి అవుతుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళీ జగన్ అవుతారండి. ఎందుకని మళ్ళీ జగనే రావడానికి? ఏదో చిన్న పనులు అందరికీ లేని వాళ్ళకి అందరికీ చేస్తున్నారు కదా, జనం ఎక్కువగా జగన్ మీద ఉన్నారు. అంటే జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమి జరగట్లేదు, నిత్యావసర ధరలు కూడా పెంచేసాడు, సామాన్యుడు బ్రతకడం కష్టమైపోతుంది అంటున్నారు. దీన్ని మీరు ఎలా అంటే తిరుగుతుందంటే ఏ ప్రభుత్వంలో పెరగడం తగ్గదండి. దీన్ని ఎవరో తగ్గించే వాళ్ళు కూడా ఎవరు లేరు. అది ఏంటంటే చిన్న వాళ్ళకి ఏదో 4 రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి జగన్ మీద ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అడుగుతారండి. ఫస్ట్లో వైఎస్ఆర్లో కష్టపడిన వాళ్ళమే. వైఎస్ఆర్ పార్టీలో అధికారులు లేనప్పుడు కానీ కష్టపడ్డాం. మా మీదే పాత మర్చిపోయి కొత్త వాళ్ళు ఎట్టుకుని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేసి. పథకాలు మేము అమ్మన్నాం ఏంటంటే జగన్ గారు అవుతారు. మాకు అన్ని సభలు అన్నీ బాగా ఇస్తున్నారండి. మాకు ఏ లోటు లేదు, మాకు అన్నీ సక్రంగా నడుస్తున్నాయి, మాకు ఇబ్బంది ఏమి లేదండి. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి బాగాలేదు, పట్టించుకోవట్లేదు, ఇచ్చే ప్రమాదాలు జరుగుతున్నాయి అని అంటున్నారంటే అండి. మరి ఏదో ఒకటి చేసుకొస్తున్నారు కదండి, దాన్ని బట్టి చేస్తారండి. మరి అన్నీ ఒకసారి చేయాలంటే మనం చేయగలమా చెప్పండి? మీరు మనం చేయగలుగుతాం అండి? మనం చేయలేం కదా. అలాగే ఒకటి అన్నీ చేస్తారు. మళ్ళీ వచ్చారంటే రోడ్ల గురించి చూస్తారు. బాబాయ్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరు ముసిదండి ఇప్పుడు ఏం చెప్తాం. అప్పుడు రావాలి చూడాలి కదా. మరి ఇప్పుడు ఉన్న పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ ఇప్పుడు బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది అంటున్నారు. అలా ఆయనే వస్తారంటారా? అనుకుంటున్నాం. మరి మన చేతిలో ఉంది, అందరూ ఉంటారు కదా. మీకు ఎలా అనిపించింది? నాకు బాగానే అనిపించింది. చంద్రబాబు నాయుడు అవుతాడండి. ఎందుకంటే ఆయన మామూలుగా ఆయన గత సంవత్సరంలో చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. ఇవాళ మా మిస్సెస్ ఉంది డెలివరీ, రోడ్డు అంటే రావడానికి భయపడుతుంది. ఆటో కుదాంకి పొట్ట బెగేసేసి ఏం చేయాలో అర్థం అవట్లేదు. హాస్పిటల్ వెళ్ళినప్పటికి మాయా నేను ఆటోలో వెళ్ళకపోతున్నాను అంటుంది. ఏం చేయను బండి మీద తీసుకెళ్తున్నాను వ్యాపారం మానేసి. రోడ్లు బాగాలేదు, అసలు రోడ్ల పరిస్థితి అస్సలు బాగాలే.
రోడ్ల పరిస్థితి అలా బాగాలేదండి అసలు. అంటే జగన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అసలు లెక్కల్లో లేవండి. ఎందుకంటే ఇస్తున్నారు ఏదో 5-6 ఏళ్ళు ఇచ్చినా 10 ఏళ్ళు ఇచ్చినా అసలు ఈ వర్కౌట్ కాదు. ఆ పద్ధతి అసలు వర్కౌట్ కానే కాదు. ఉపయోగం లేదు, అసలు ఉపయోగం లేదు. ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు కూడా జనం ఏం ఆలోచిస్తారు, నిరుద్యోగులు పిల్ల ఉంది, మొన్న గేదెలు కాసుకుంటే పిల్ల ఉంది బెర్లెక్క. సో ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అలా నిరుద్యోగులకి జాబులని. మామూలుగా వ్యాపారస్తులకు ఇప్పుడు ఏదో 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఇస్తున్నారా, బోల్డ్ మ్యాంగళూరుకేమో 10,000. ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ చూసుకోవాలి రాష్ట్రం. డెవలప్మెంట్ చూసుకుంటేనే ఎదరి భవిష్యత్తులో బాగుంటుంది. మరి నేనేం చెప్పాను ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మెరుగనిపిస్తుంది మాకు.